హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ బ్లాగ్స్. ఈరోజు కుకింగ్ వీడియోలో మటన్ గోంగూర ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 1 kg మటన్ తీసుకున్నాను. సో ఈ మటన్ బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి 2-3 టైమ్స్. తర్వాత దాంట్లో వాటర్ లేకుండా తీయాలి. దీన్ని ఒక కుక్కర్లో వేసుకున్నాను ఇప్పుడు. సో దీనికి సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత ఒక యాలక్కాయ, సోంపు, లవంగాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కలబెట్టిన తర్వాత దీనికి సరిపోయే వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టాలి. కుక్కర్లో ఒక 4 విజిల్స్కి బాగా మటన్ ఉడుకుతుంది కదా, మరీ మ్యాష్ అయ్యేటట్టు ఉడకబెట్టుకోవద్దు. మీరు 95% ఉడికితే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఈ మటన్లో వాటర్ లేకుండా కడిగి పెట్టుకొని సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతోపాటు మటన్ మసాలా కూడా వేసి కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత దినుసులన్నీ వేసి వాటర్ వేసిన తర్వాత కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ ఒక 4 విజిల్స్కి బాగా మటన్ ఉడికిపోతుంది. సో ఈ మటన్ ఉడికే లోపు మనం ఏం చేస్తామంటే గోంగూర తీసుకొని, గోంగూర నేనైతే 2 కట్టలు తీసుకున్నాను. గోంగూర ఒలిచిన తర్వాత బాగా ఒక 4-5 టైమ్స్ బాగా కడగాలి. అది కడిగిన తర్వాత కొంచెం లేతదైతే మనకి ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఆయిల్ వేసి గంటితో కలబెడతా ఉంటే త్వరగా ఉడికిపోతుంది గోంగూర. కానీ నేను తీసుకున్న గోంగూర కొంచెం ముదురుగా ఉందన్నమాట. సో దానికోసం ఏం చేశానంటే నేను దీన్ని ఒక బౌల్లో వేసి కుక్కర్లో వాటరు కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఉడకబెట్టాను అన్నమాట. సో గోంగూర బాగా పెద్ద ఆకులు ఉంటే, డార్క్ కలర్ ఉంటే బాగా కొంచెం ముదురుగా ఉందని అర్థం. కొంచెం లైట్ కలర్ ఉంటే కొంచెం లేతదని. దాన్ని జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కలబెడితే సరిపోతుంది. కానీ నాకు ఇక్కడ గోంగూర ముదురుగా ఉంది కాబట్టి నేను కుక్కర్లో వేసుకొని కొంచెం ఆయిల్, వాటర్ వేసి ఉడకబెట్టాను. ఇది బాగా కొంచెం ఉడికిన తర్వాత మనం బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. సో మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఈ గోంగూర అనేది ఎంత వేసుకోవాలి అనేది నేను మీకు లాస్ట్ ప్రాసెస్లో చూపిస్తాను. సో గోంగూర ఉడికిన తర్వాత మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకుంటాం. తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేటప్పటికి మనకి లవంగాలు, సోంపు, యాలక్కాయ, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కారం, మటన్ మసాలా ఇవి అవసరం అవుతాయి. చూసారా ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయింది గోంగూర. సో గోంగూర ఇలానే మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. కొంతమంది డైరెక్ట్గా కర్రీలో వేస్తారు, అది ఆకులుగా ఉంటుంది, అది బాగుండదు. సో ఇట్లాగా గోంగూర మటన్ మాత్రం ఇట్లానే చేసుకోండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 సో చూపిస్తున్నాను ఇక్కడ. జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కారం, మటన్ మసాలా, ఆయిల్. ఇప్పుడు పెద్ద కడాయి పెట్టుకుంటాం. దీంట్లో ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మటన్లో కూడా కొంచెం ఆయిల్ వస్తుంది, కానీ ఆయిల్ ఎక్కువ ఉంటే నాన్ వెజ్ ఫుడ్ బాగుంటుంది. సో దీంట్లో ఈ మసాలా దినుసులు అన్నీ వేసేసుకున్నాను. సోంపు, లవంగాలు, యాలక్కాయ. సో అది అయిన తర్వాత ఒక పెద్ద మీడియం సైజు ఆనియన్ని మీడియం సైజులో కట్ చేసి అది కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. ఇప్పుడు మనం వేసేవన్నీ గోంగూర కోసం అనమాట. ఆల్రెడీ మటన్లో వేసున్నాము, కానీ ఇది వచ్చి మనకి గోంగూరకు కూడా మంచి మసాలా ఫ్లేవర్ రావాలి కదా, దానికోసం అనమాట. సో ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 బిగ్ టమాటోస్ తీసుకొని వాటిని స్మాల్ పీసెస్ చేసి వేసాను. ఇది కూడా బాగా మెత్తగా మ్యాష్ అయ్యేటట్టు బాగా ఫ్రై చేయాలి. సో ఇది ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా మటను, సో అది వాటర్తో పాటు మటన్ స్టాక్ వాటర్తో పాటు వేయాలి. సో ఇది వేసిన తర్వాత మనం ఒక 5 minutes కొంచెం ఉడకనివ్వాలి ఆ మసాలాలో. సో తర్వాత ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను సాల్ట్, పసుపు, కారం, మటన్ మసాలా. సో ఇది వేసిన తర్వాత ఆల్రెడీ నేను పెద్ద గంటలు ఒక 2 గంటల వరకు గోంగూర వేశాను. సో ఇప్పుడు నిదానంగా కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత బాగా కలిపి మనము కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టేసేయాలి ఒక 5 minutes. తర్వాత కొత్తిమీర వేసుకొని మనకి ఇంకా ఏదన్నా సాల్ట్, కారం సరిపోలేదంటే మళ్ళీ మనము ఈ టైంలోనే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసి ఒకసారి సాల్ట్ చూసేసి మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. మనం గోంగూర వేసిన తర్వాత సిమ్లో ఒక 10 minutes అట్లా ఉండాలి. మధ్యలో ప్లేట్ తీసి కలిపెడతా ఉండాలి.
సో ఎక్కువ కలబెట్టేసి ముక్కలు మ్యాష్ అయిపోతాయి. ఆల్రెడీ ముక్కలు అయితే కంపల్సరీ కుక్ అయిపోయి ఉండాలి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా మళ్ళీ గోంగూరలో ఇంకా మటన్ ఉడకదనమాట. సో ఇట్లాగా మనం సిమ్లో పెట్టుకొని ఒక 10 minutes ఉడికితే అప్పుడు మటన్కి ఆ గోంగూర ఒక పులుపు వస్తుంది అనమాట. సో మటన్ గోంగూర ఒక 10 minutesలో రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇది. ఇప్పుడు పీసెస్ చూపిస్తాను మీకు ఎట్లా ఉందో. సో పీసెస్ అయితే చాలా బాగా ఉడికాయి అసలు. మటన్ గోంగూర చాలా బాగా వచ్చింది, టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో దీన్ని రైస్లో ఒకసారి చూపిస్తాను పీస్ ఎంత బాగా ఉడికిందనేసి. సో ఒక సండే మీరు కూడా ట్రై చేయండి. సో ఇది వైట్ రైస్లో చూపిస్తున్నాను మీకు గోంగూర మటన్ మామూలుగా మటన్ మసాలా కర్రీ చేసుకుంటారు, ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై